నేను వెళ్ళి బెడ్ మీద పనుకున్నానో లేదో మళ్ళీ 5 minutes కి డోర్ ఎవరో కొట్టారు. రూమ్ లో నేను ఒక్కదాన్నే ఉన్నా. చాలా భయమేసింది. ఈసారి డోర్ దగ్గర ఏ నీడే కనిపించలేదు, కానీ డోర్ మాత్రం తడుతూనే ఉన్నారు నాన్ స్టాప్ గా. నాకేదో తేడాగా అనిపించింది. డోర్ తీయకుండా టీవీ ఆన్ లోనే ఉంది కదా, ఛానల్ మార్చి దేవుడి సాంగ్స్ పెట్టుకొని చెవిలో దూదులు పెట్టుకొని పనుకున్నాను. ఆ రోజు ఎవ్రీ 5 minutes కి డోర్ తడుతూనే ఉన్నారు మార్నింగ్ 5 వరకు. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది. నిద్ర లేకపోతే ఆఫీస్ లో వర్క్ సరిగ్గా చేయలేం కదా, అందుకని ఒక పక్క కోపం ఒక పక్క భయం. ఆ నైట్ మొత్తం నిద్ర లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్ కి వెళ్తూ కింద ఓనర్ కనిపిస్తే ఆవిడతో చెప్పాను, ఎవరో కానీ నైట్ మొత్తం డోర్స్ తడుతూనే ఉన్నారు, డోర్ ఓపెన్ చేస్తేనేమో ఎవరు ఉండట్లేదు, ఇలాగైతే ఎలాగా, ఒకసారి సీసీ కెమెరాస్ లో చూసి వాళ్ళకి ఇంకొకసారి ఇలా తట్టకండి అని వార్నింగ్ ఇవ్వండి అని చెప్పగానే ఆవిడ నా వైపు అలానే చూస్తూ వాళ్ళ హస్బెండ్ కి చెప్పింది. అతనేమో సరే అమ్మా మేము చూసుకుంటాంలే అని చెప్పాడు. ఇంకా ఆ రోజు నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను. ఆ రోజు ఆఫీస్ లో నిద్ర కంట్రోల్ చేసుకోవడానికి ఒక 10 to 15 times టీ తాగుంటాను. నా లైఫ్ లో నా చిన్నప్పటి నుంచి ఒక్క రోజులో ఇన్ని టీలు తాగడం అంటే ఇదే ఫస్ట్ టైం. 6 కి ఆఫీస్ అయిపోయింది. మళ్ళీ రూమ్ కి వచ్చేసాను. ఫ్రెష్ అయ్యాను. నేను ఫ్రెష్ అయ్యేటప్పుడు నా రూమ్ లో ఎవరో నడుస్తున్నట్లు, ఫ్యాన్ తిరుగుతున్నట్లు సౌండ్స్ వచ్చాయి. రూమ్ లో ఫ్యాన్ లేదు కదా, అందులో రూమ్ లోపల నుంచి డోర్ లాక్ చేస్తున్నాను. ఎవరు వచ్చుంటారు అని నాకైతే భయం వేసేసింది. ఇంకా ఫాస్ట్ గా ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చాను, అంటే వాష్రూమ్ లో నుంచి బయటకి. రూమ్ లో చూస్తే ఎవ్వరూ లేరు అండ్ సౌండ్స్ కూడా రావట్లేదు.